ఓం శ్రీ మాత్రే నమః. వారాహి అమ్మవారు 7వ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారో తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు జ్యేష్ఠవదన్య వారాహి అవతారంలో మనకు దర్శనమిస్తారండి. జ్యేష్ఠవదన్య అనగా అర్థం జ్యేష్ఠ అంటే సర్వమునకు పెద్దది, అలాగే గౌరవనీయమైనది, బ్రహ్మాండంలో అగ్రగణ్యురాలు అని అర్థం వస్తుందండి. వదన్య అంటే దాతృత్వ గుణముల వారు, అంటే గొప్ప దాత అనే అర్థం వస్తుందండి. ఈరోజు అమ్మవారు అత్యంత శక్తివంతమైన దేవిగా మనకు కనబడతారండి. కానీ శాంత స్వభావం గల రూపంతో భక్తులను కరుణగా కాపాడే దేవిగా మనకు దర్శనమిస్తారు. అమ్మవారి రూపమండి. ఈరోజు అమ్మవారు నీలం రంగు లేదా నలుపు రంగులో ప్రకాశిస్తారు. అలాగే పద్మం పైన కూర్చొని కనిపిస్తారు మనకు అమ్మవారు. ఈరోజు అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు శత్రుభయం పోగొట్టి భక్తులను మనో అభిష్టాలను తీర్చే తల్లిగా ఆరాధించబడతారండి. అలాగే ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల విషమ లాలసలు అలాగే అపచారాలు కూడా తొలగించబడతాయండి. దీపారాధన విషయానికి వస్తే అమ్మవారిని నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరం. అలాగే నైవేద్యం తేనె, బెల్లం వంటివి మధురమైన పదార్థాలు ఏవైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చండి. ఇలాంటి వస్తువులను నైవేద్యంగా పెట్టడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందండి. అలాగే ధైర్యం, లక్ష్మీ కటాక్షం లభిస్తాయండి. ఈరోజు మనం జపించాల్సిన మంత్రం చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఓం జ్యేష్ఠవదన్యాయే నమః. ఈ మంత్రాన్ని మనం 108 సార్లు జపించాలండి, లేదా కనీసం 9 సార్లు జపించినా మంచి జరుగుతుందండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు మరికొన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.